బాస్ బ్యాన్ చేయాలంటున్నారు బయట. మీరు డైలీ చూస్తున్నారు కదా, బ్యాన్ చేయాలంటారా? ఎందుకు బ్యాన్ చేసేది? ఏం జరుగుతుంది దాంట్లో? బ్యాన్ చేయ ఏం జరుగుతుంది? ఓకే, మిగతా కంటెస్టెంట్స్ నాకైతే ఏం బ్యాడ్ అనిపించలేదు. అంటే అందరినీ ఒకే చోట పెడితే మన దాంట్లో ఏం జరుగుతుంది? మన కళ్ళకు కానొస్తుంది కదా. కర్ణాటకలో జరిగింది కదా, కర్ణాటకలో ఆడైనా జరిగితే మన తెలుగు బిగ్ బాస్ ఎందుకు బ్యాన్ చేసేది? ఎఫ్ఐఆర్లు గొడవలు ఎన్ని ఉంటున్నాయి కదమ్మా. ఆ ఎఫ్ఐఆర్లు గొడవలు అయ్యి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే కానీ దాంట్లో భయంకరంగా విచారం ఏం చేపించలేదు. అంటే ముసుగులో గుద్దులాటగా ఉన్నట్టు ముసుగులో గుద్దులాట్లేదు, పాడలేదు. మనకు చూసే కళ్ళు బాగానే కానొస్తున్నాయి. పెట్టుకున్న వాళ్ళే దాంట్లో కింద తీసుకొచ్చారని అవును, అడుగుతున్నాను. ఎఫ్ఐఆర్లు పెట్టుకుని వాళ్ళని తీసుకొచ్చారంటే ఎవరు ఎట్టుండాలో చూపించడానికి అన్నమాట. ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు చెడిపోమని చెప్పడానికి కాదు. ఒక్కొక్కల క్యారెక్టర్ ఇదిగో పలానోళ్ళని చూస్తే ఇప్పుడు రీతుని చూస్తేనేమో ఆడపిల్ల ఎట్టు ఉండకూడదు చూపించడానికి. ఒక్కొక్కల క్యారెక్టర్ బయటికి బిగ్ బాస్ మన మంచి పనే చేసింది కదా. ఇప్పుడు మాధురి గారిని చూపించేది ఏమిటికి? అసలు ప్రతి తల్లి పెళ్లి చేసుకున్న తల్లి, పిల్లలు పుట్టిన తల్లి పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక మొగుడికి అన్యాయం చేసి ఇంకొక మగవాడిని వేసుకొని రావద్దు, ఇట్టా ఆడతట్టు చేయొద్దు అని చూపించడానికి బిగ్ బాస్ పెట్టిందే అందుకు. అట్టాటి వాళ్ళని అంటే చెడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పెడుతుంటే ఆయన ఏందో సంపాదించుకోవడానికి అది కాదు. క్యారెక్టర్ ఒక్కొక్కరిని ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తుండు. దయచేసి ఇట్టనే అర్థం చేసుకోండి ఎవరైనా సరే. నేనైతే ఇట్టనే అర్థం చేసుకుంటున్నా. వాళ్ళ క్యారెక్టర్ పరంగానే నా అనుభవంతో నేను చెబుతున్నా. మాధురిని ఇప్పుడు దివ్యల మాధురిని పిల్లలు పుట్టినాక ఇట్లా చేయకూడదు కదా ఆడది. ఇప్పుడు ఆ మగుడిని అన్యాయం చేసింది కదా. ఈ 60 ఏళ్ళ ముసలి వేసుకొని వచ్చింది కదా. ఆడిద్దరు పిల్లల జీవితం ఆగమైపోయింది. రేపు 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఏం భవిష్యత్తు ఎత్తుంది? 3 ఆడపిల్లలు ఉండరు. రేపు ఇప్పుడు ఏం ఎంజాయ్మెంట్ చూస్తుంది కానీ ముందు భవిష్యత్తు వాళ్ళకి చుట్టలేదు కదా. మరి అట్లా ఆర్దాన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెడితే దాన్ని చూపిస్తుంది కదా దేశం మొత్తం. ఎందుకు దాని బొంద బాంబు కనుక్కొని ఏం చేసుకుంటుంది? ఈ ముగ్గురికే న్యాయం చేయలేదు కానీ ఇంకొకటి కానీ వాడిని అన్యాయం చేయటమే. టాప్ 5 కి ఇమానుయేల్, ఇమానుయేల్ తనుజ.